అండి నమస్తే నేను మీ రాధ వెల్కమ్ టు రాధా అల్లాడా వ్లాగ్స్. ఏంటి ఒక వాల్ పోస్టర్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇంట్లో బ్యూటీ పార్లర్ నడపాలి అన్నా, బ్యూటీ క్లినిక్ నడపాలి అన్నా మినిమం జస్ట్ ఒక బేసిక్ ఎలా సెటప్ చేసుకోవాలనేది మీకు ఈరోజు చెప్తున్నాను. ఈ వీడియోలో చాలామందికి యూజ్ అవుతుందండి. నేను ఎప్పుడు చెప్తాను కదా, నా వీడియోస్ యూజ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, నా లైఫ్ స్టైలే చెప్తున్నానని. కానీ ఇది మాత్రం చాలామందికి యూజ్ అవుతుంది. బ్యూటీ పార్లర్ నేర్చుకునే వాళ్ళకి, బ్యూటీ గురించి తెలుసుకునే వాళ్ళకి, ఆల్రెడీ బ్యూటీ పార్లర్ రన్ చేసే వాళ్ళకి కూడా కొన్ని టిప్స్ నేను చెప్దాం అనుకుంటున్నాను. ఇలాంటి కొంచెం మోడల్స్ ఉన్న వాల్ పోస్టర్స్ పెడితే అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట. అంటే ఆకర్షిస్తుంది జనాల్ని. ముసలివాళ్ళ దగ్గర నుంచి పడిచోళ్ళు, చిన్నపిల్లలు అందరూ వస్తూ ఉంటారు కదా హెల్పింగ్ కోసం. జస్ట్ అలా అనమాట. నేను అసలు పెద్దవి వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేశానండి. మీషోలో చాలా చిన్నవి వచ్చాయి. ఇంకా అక్కడితోనే ఆపేసి ఇంకా వదిలేసాను. ఎందుకంటే రెంటెడ్ హౌస్ కాబట్టి వాళ్ళకి స్టిక్ చేస్తే మళ్ళీ తీయడం కష్టం కదా, అందుకని అది తొందరలోనే తీసేస్తామండి. అందుకని నేను అలా పెట్టేసి చూపిస్తున్నాను. అసలు మా ఇంట్లో ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట, చిల్డ్రన్ బెడ్రూము. దీంట్లో నేను పార్లర్ క్లినిక్లా పెట్టేసుకున్నాను, బ్యూటీ క్లినిక్ లాగా. ఇక్కడ లిలియం అన్ని బ్రాండ్స్ యూస్ చేస్తానండి. హెర్బల్ ట్రీ, లిలియము, O3 అన్నీ, ద బాడీ షాపు అన్నీ చేస్తాను. ఇదేంటంటే పిగ్మెంటేషన్కి, అంటే నల్ల మచ్చలు, మొంగు మచ్చలు అన్నీ ఉంటాయి కదా, పింపుల్స్కి వచ్చినప్పుడు కూడా మచ్చలు ఉంటాయి కదా, ఆ మచ్చలు తగ్గడానికి అనమాట. ఎల్లో క్రీము నైట్ టైం రాసుకోవాలన్నమాట. ఇది నైట్ టైం రాసుకుని మార్నింగ్ వాష్ చేసేసుకోవడమే. ఎవరికైనా కావాలంటే నేను ఆర్డర్ ఇచ్చారనుకోండి, నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను కొరియర్ కూడా చేస్తాను. లిప్ బామ్ అండి, రీకోడ్ వాళ్ళు ఇచ్చారు. అప్పుడు ఈవెంట్కి వెళ్ళాం కదా, 1 డే సెమినార్కి వాళ్ళు ఇచ్చారనమాట, సంతోష్ ప్లస్ వాళ్ళు. ఇంకోటి ఇందాడేమో నైకా వాళ్ళు ఫ్రీ ఇచ్చారనమాట ప్రోడక్ట్ కొనుక్కున్నప్పుడు. అవన్నీ మీకు చూపిస్తున్నాను. ఇది గోల్డ్ సిరమ్ అనమాట. ఇంకా సిరమ్స్లో కూడా మినిమలిస్టు, ద బాడీ షాప్ ఇంకేదో ఉందండి, తీసుకున్నాను. ఇదేంటంటే వైట్నింగ్ రావడానికి, షైనీగా, కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం అనేది నేను అందరికీ ఇస్తాను నా క్లినిక్లోకి వచ్చిన వాళ్ళకి. ఇది బేసిక్స్ అనమాట. నేను చెప్పేవన్నీ బేసిక్సేనండి. మినిమం ఇంట్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఉంటే ఒక బెడ్రూమ్లో ఇంకో మనం పడుకుంటాం కదా, సెకండ్ బెడ్రూమ్లో ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను. కొంచెం క్లమ్జీ అయిపోయింది, ఎందుకంటే మీకు తెలుసు కదా, ఒక గుడ్ న్యూస్ చెప్తాను నెక్స్ట్ అని. అది చెప్పడానికి ముందు ఇంట్రడక్షన్ అనమాట మీకు. ఇదంతా కొంచెం క్లమ్జీగా ఎందుకైందంటే సర్దలేదనమాట. సర్దే అవకాశం రాదండి ఇంకా టాపిక్ వేరేగా వెళ్ళిపోతుంది. అయితే ఇంకా మీకు చూపిస్తున్నాను కదా సిరమ్స్, అవన్నీ ఈ మినిమం సిరమ్స్ ఇవన్నీ ఉండాలండి. కొంచెం మనం కస్టమైజ్ చేసే ఫేషియల్స్ కూడా ఉంటాయి. కిట్ అంటే కిట్గా వాడుకోకుండా మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. హెయిర్ స్పా అవన్నీ కూడా. పైనంతా నా ఎక్విప్మెంట్ తీసుకున్నానండి. నేను ఇవి దగ్గర 15 ఏళ్ల క్రితం తీసుకున్న ఎక్విప్మెంట్ అండి. ఇది మిషనర్స్, ఇవన్నీ మిషనర్లు అనమాట. చాలామందికి తెలియకపోవచ్చు, ఇప్పుడు కొత్తగా అంతా ఫాస్ట్గా మేకప్స్ను నార్మల్గా నేర్చుకుంటున్నారు కదా. ఇవన్నీ చాలా ఇంప్రూవ్మెంట్, కలర్ ఇంప్రూవ్మెంట్ చేసే మిషన్స్ అనమాట. కొన్ని కస్టమైజ్ చేసేటప్పుడు కొంతమందికి యూజ్ అవుతుందండి, అందరికీ యూజ్ అవ్వకపోవచ్చు. ఇవి బేసిక్స్ కాకుండా అడ్వాన్స్లో ఈ మిషనరీ వస్తుంది అనమాట. అందుకని ఆ మూడు కాదండి 4 ఉంటాయి. ఇంకా వెనక పక్క కూడా ఉన్నాయి. జస్ట్ పైన చూపిస్తున్నాను నేను. ఇదండి నా సెటప్. అలమార చాలా పెద్దదండి, ఇలా వెడల్పుగా ఉంటుంది అనమాట. అలమార చాలా పెద్దది. అందుకే నేను నా ప్రొడక్ట్స్ అన్నీ అలా సరిపోయినాయి. ఇప్పుడు కట్టే హౌసెస్ కొంచెం చిన్నగా కడుతున్నారు కదా, నేను చూసిన వాటిలో చెప్తున్నాను. పర్టికులర్గా వాష్రూమ్ కంపల్సరీ ఉండాలండి, పార్లర్ బేసు అది కూడా సపరేట్గా ఉండాలి. మనం పార్లరు ఇవి క్లాత్ జాడించడానికి కానీ, గిన్నెల్లో వాటర్ పట్టుకోవడానికి కానీ మినిమం బాత్రూమ్ అనేది ఉండాలి. ఇదేంటంటే నా చైరు, ఐబ్రోస్ ఫేషియల్స్ చేసే చైరు. ప్యాసింజర్స్ వస్తారు కదా, వాళ్ళ సైడు హెల్పర్స్ వస్తారు కదా, హెల్పర్స్ కాదు, వాళ్ళకు తోడు వస్తారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు ఖాళీగా కూర్చోవడం ఎందుకన్నట్టుగా నేను స్వాతి బుక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. నావల్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. నావల్స్ కూడా వాళ్ళు చదువుకోవడానికి టైంపాస్ కోసం. కొంతమంది ఇప్పుడంటే ఫోన్లు వచ్చేసినాయిలేండి, కొంతమంది ఫోన్లు వచ్చినా వైఫై లేకపోవడం మూలంగా ఏదో ఒకటి చూస్తారు కదా, లేదంటే వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. ఒక చిన్న టేబుల్ లాంటి సెటప్ చేసుకోవచ్చు, దాని మీద అన్నీ పెట్టుకోవాలి సపోర్టింగ్ కోసం. మనం బుక్ను అందుకోవడానికి, హెయిర్ కట్స్ వాటికి వాటర్ నింపేసి
2 చైర్స్ కంపల్సరీ ఉండాలండి ఎవరైనా వచ్చినప్పుడు కూర్చోవడానికి, ఫేషియల్ చేసేవాళ్ళు కాకుండా వాళ్ళకు తోడుగా వచ్చిన వాళ్ళకి. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.